ఇప్పుడు మనము సిలాయిజమ్స్లో ఓన్లీ కేస్ చూద్దాము. ఓన్లీ అండ్ ఆల్ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి, కానీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఆల్ అంటే మనము ఓన్లీ ఆల్ తీసుకుంటాము, ఇక్కడ ఓన్లీలో ఆల్ ప్లస్ నో కలిపి తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూద్దాము. ఆల్ ఏఆర్బి అంటే సో ఏ అనేది ఇంటర్నల్గా ఉంటుంది, సో అన్ని ఏస్ కూడా బి అని అర్థం. సో ఇక్కడ ఓన్లీ ఏఆర్బి అన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేది మనకి ఎక్స్చేంజ్ అవుతాయి. ఆల్ ఏఆర్బిలో సబ్జెక్ట్ వచ్చి ఏ అవుతుంది, బి ఏమో ప్రెడికేట్ అవుతుంది. ఓన్లీలో రివర్స్ అవుతుంది, ఏ వచ్చి ప్రెడికేట్ అండ్ బి సబ్జెక్ట్ అవుతుంది. అండ్ సో మనకి ఆల్ ఏఆర్బి అన్నప్పుడు ఏ ఇంటర్నల్గా ఉంటుంది, ఓన్లీ ఏఆర్బి అన్నప్పుడు మనకి బి ఇంటర్నల్గా ఉంటుంది. అండ్ ఈ బి అనేది ఓన్లీ ఏతో మాత్రమే రిలేషన్తో ఉంటుంది, వేరే వేరే అన్ని ఎలిమెంట్స్తో కూడా ఈ బి అనేది నో కేస్తోనే ఉంటుంది, ఓన్లీ ఏతో మాత్రమే రిలేషన్లో ఉంటుంది. సో అండ్ ఇంకొకటి, ఈ ఓన్లీ కేస్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్గా వేసిన ఎలిమెంట్ని మనం ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే అది మనకి ఇక్కడ కండిషనల్ ఎలిమెంట్. అంటే ఓన్లీ ఏతో మాత్రమే రిలేషన్లో ఉండి అదర్ ఎలిమెంట్స్తో నో కేస్ ఉంటుంది కాబట్టి దాన్ని కండిషనల్ ఎలిమెంట్ అని అంటాం. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓన్లీ మ్యాంగో ఈజ్ యాపిల్, నో ఆరెంజ్ ఈజ్ గ్రేప్, సమ్ గ్రేప్ ఈజ్ గోవా, సమ్ గోవా ఈజ్ మ్యాంగో. సో మనకి ఓన్లీ మ్యాంగో ఈజ్ యాపిల్ అన్నప్పుడు ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చి యాపిల్, మ్యాంగో వచ్చి ప్రెడికేట్. సో మనకి సబ్జెక్ట్ ఇంటర్నల్గా యాపిల్ అనేది మనకి ఇంటర్నల్గా ట్రయాంగిల్లో ఉంటుంది అండ్ మ్యాంగో వచ్చి సర్కిల్, అవుటర్ సర్కిల్. నెక్స్ట్ సమ్ గ్రేప్ ఈజ్ గోవా, సమ్ గోవా ఈజ్ మ్యాంగో. మనం డయాగ్రామ్ డ్రా చేసాము. ఫస్ట్ కన్క్లూషన్, సమ్ యాపిల్ బీయింగ్ గోవా ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పాను, ఈ ఇంటర్నల్గా ఉన్న ట్రయాంగిల్లో ఉన్న ఎలిమెంట్, సో ఈ యాపిల్ అనేది ఓన్లీ మ్యాంగోతో మాత్రమే రిలేట్ అయి ఉంటుంది, మిగతా అన్ని ఎలిమెంట్స్తో కూడా నో కేస్తోనే ఉంటుంది. సో ఇప్పుడు మన సమ్ యాపిల్ బీయింగ్ గోవా అనే దాన్ని మనము చెప్పలేం, ఎందుకంటే యాపిల్కి గోవాకి మనకి నో కేస్ ఉంది, సో పాసిబిలిటీ అనేది ఉండదు. అన్ఫాలో ఫస్ట్ కన్క్లూజన్. సమ్ గ్రేప్ ఈజ్ మ్యాంగో, సమ్ గ్రేప్ ఈజ్ మ్యాంగో. గ్రేప్కి మ్యాంగోకి డయాగ్రామ్లో మనకి ఎటువంటి రిలేషన్ ఇవ్వలేదు, సో ఇది అన్ఫాలో. సమ్ మ్యాంగో బీయింగ్ ఆరెంజ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. మ్యాంగోకి ఆరెంజ్కి డయాగ్రామ్లో మనకి ఎటువంటి రిలేషన్ లేదు, కానీ ఇది పాసిబిలిటీ కేస్ అయినప్పుడు మనకి ఛాన్స్ అనేది ఉంటుంది, రిలేషన్ ఉండేది. సో మనకి సి అనేది కన్క్లూజన్ ఫాలో అవుతుంది. సెకండ్ క్వశ్చన్, సమ్ ఓషన్ ఈజ్ వాటర్, సమ్ రివర్ ఈజ్ సీ, నో సీ ఈజ్ ఓషన్, ఓన్లీ ఓషన్ ఈజ్ లేక్. నెక్స్ట్ ఫస్ట్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ లేక్ బీయింగ్ వాటర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. లేక్కి ఓన్లీ ఓషన్తో మాత్రమే రిలేషన్ ఉంటుంది, వేరే ఎలిమెంట్స్తో నో కేస్ ఉంటుంది. సో లేక్కి వాటర్కి నో కేస్ కాబట్టి ఫస్ట్ది పాసిబుల్ అనే ఛాన్స్ లేదు. సో కన్క్లూజన్ 1 మనకి ఫాల్స్ అవుతుంది. నో లేక్ ఈ సీ, నో లేక్ ఈ సీ. సో మనకి చెప్పినట్టు లేక్కి సీకి నో రిలేషన్ ఉంది, సో బి అనేది ఫాలో అవుతుంది. సమ్ వాటర్ బీయింగ్ రివర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. రివర్కి వాటర్కి డెఫినెట్ డయాగ్రామ్లో మనకి ఏ రిలేషన్ లేదు, పాసిబిలిటీ కాబట్టి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి బి అండ్ సిఆర్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, నో పిల్లో ఈజ్ బెడ్, ఓన్లీ టేబుల్ ఈజ్ చైర్, సమ్ బెడ్ ఈజ్ టేబుల్. డయాగ్రామ్ డ్రా చేశాను. ఫస్ట్ కన్క్లూజన్, నో చైర్ ఈజ్ బెడ్. సో మనకి చైర్కి ఓన్లీ టేబుల్తోనే రిలేషన్ ఉంటుంది, సో చైర్కి బెడ్కి నో అన్నారు, సో ఇది మనకి ఫాలో అవుతుంది. ఆల్ టేబుల్ బీయింగ్ పిల్లో ఈజ్ ఏ పాసిబిలిటీ. సో మనకి ఆల్ టేబుల్ బీయింగ్ పిల్లో కేస్లో మనకి ఆల్ టేబుల్ బీయింగ్ పిల్లో మనకి డెఫినెట్గా అయితే ఫాల్స్ అయింది, పాసిబిలిటీలో ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్ కేసే అడిగారు కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ అయింది, ఓన్లీ ఏ అనేది మనకి ఫాలో అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఓన్లీ స్టూడెంట్ ఈజ్ పెట్, నో యానిమల్ ఈజ్ స్టూడెంట్, ఆల్ పర్సన్ ఈజ్ యానిమల్. డయాగ్రామ్ డ్రా చేశాను. ఫస్ట్ కన్క్లూజన్, సమ్ పర్సన్ బీయింగ్ స్టూడెంట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. some person being student.
సో మనకి పర్సన్కి స్టూడెంట్కి రిలేషన్ లేదు, కానీ యానిమల్కి స్టూడెంట్కి నో కేస్ ఉన్నప్పుడు ఇంటర్నల్ ఉన్న సర్కిల్ కూడా నో కేస్ ఉంటుంది. సో మన పర్సన్కి స్టూడెంట్కి పాసిబిలిటీ అనేది ఫాల్స్ అవుతుంది. నో పెట్ ఈజ్ యానిమల్. సో పెట్కి ఓన్లీ స్టూడెంట్తోనే రిలేషన్ ఉంటుంది, మిగతా వాటితో నో ఉంటుంది, కాబట్టి సెకండ్ కన్క్లూషన్ అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓన్లీ రూమ్ ఈజ్ ఫ్లోర్, నో బాల్కనీ ఈజ్ రూమ్, ఆల్ విండో ఈజ్ బాల్కనీ, సమ్ డోర్ ఈజ్ విండో. ఫస్ట్ కన్క్లూషన్, నో బాల్కనీ ఈజ్ డోర్. నో బాల్కనీ ఈజ్ డోర్ అన్నప్పుడు మనకి డోర్కి బాల్కనీకి సమ్ ఉంది, సో మనకి నో అనేది ఫాల్స్ అవుతుంది. నో ఫ్లోర్ ఈజ్ బాల్కనీ, ఫ్లోర్కి మనకి రూమ్తో తప్ప అన్నిట్లతోనూ మనకి నో కేసే ఉంటుంది, కాబట్టి నో ఫ్లోర్ ఈజ్ బాల్కనీ అనేది ఫాలో అవుతుంది. సమ్ విండో బీయింగ్ రూమ్ ఈజ్ ఏ పాసిబిలిటీ, విండోకి రూమ్కి పాసిబిలిటీ ఉండాలి అంటే బాల్కనీకి కూడా రూమ్కి ఉండాలి. ఇక్కడ మనకి బాల్కనీకి రూమ్కి నో కేస్ ఉంది, కాబట్టి విండోకి రూమ్కి కూడా నో కేసే ఉంటుంది. సో పాసిబిలిటీ అనేది ఫాల్స్ అవుతుంది, మనకి ఓన్లీ బి కన్క్లూజన్ ఫాలో అవుతుంది.